ఇక ఇవాళ మనం లయర్ గేమ్ ఎపిసోడ్ 99 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం 35th రౌండ్ కి సంబంధించిన సీన్ అయితే చూస్తాం. ఇక్కడ నుంచి నావ్ ఇంకా యోకి అనే ఇన్స్పెక్షన్ రూమ్ కి సంబంధించిన గేమ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నైట్ టీమ్ కి సంబంధించిన బ్లూ షర్ట్ అతను అంటూ ఉంటాడు, నువ్వు మనందరికి 500 మిలియన్ కి సంబంధించిన ప్రాఫిట్ వస్తుందని చెప్పావు, కానీ థర్డ్ కంట్రీ విషయానికి వస్తే దాంట్లో కేవలం 100 మిలియన్ కి సంబంధించిన డిఫరెన్స్ ఉంది. ఇంకా రెండు టీమ్స్ కి సంబంధించిన ఏటీఎంస్ లో అసలు మనీయే లేవు, అందుకే మీరిద్దరు ప్రతిసారి ఖాళీ సూట్ కేసులనే తీసుకొస్తూ ఉన్నారు. ఇక ఇదంతా ఇలాగే కంటిన్యూ అయితే మనం ఎక్కువ ప్రాఫిట్ ని సంపాదించుకోలేం. ఇది విని యోకియా అంటాడు, అందుకే ఇప్పటి నుంచి నేను నా సూట్ కేసు లో మనీని తీసుకెళ్తా. దీనిపై అతను చెప్తాడు, రెండు ఏటీఎంస్ లో అసలు మనీయే లేవు కదా. ఇది విని యోకియా అంటాడు, మనీ లేవని ఎవరు చెప్పారు? డే టీమ్ లోని 2 బిలియన్ కి సంబంధించిన మనీ మన దగ్గరనే ఉంది కదా. ఆ మనీలో నుంచి 100 బిలియన్ ని తీసుకుని దాన్ని నా ఏటీఎం లో వేసుకుని మళ్ళీ అదే మనీని ఇన్స్పెక్షన్ రూమ్ లోకి తీసుకొస్తా. ఇంకా ఇలా మనం మన థర్డ్ కంట్రీకి సంబంధించిన మనీని పెంచుకుందాం. ఇంకా దీని వల్ల వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. సరిగ్గా దీని తర్వాత యోకియా ఇన్స్పెక్షన్ రూమ్ లోకి వెళ్తాడు. ఇక్కడ నావ్ ఆ సూట్ కేస్ ని పాస్ చేస్తుంది. ఇంకా సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 100 మిలియన్ ఉంటాయి. దీన్ని చూసి నావ్ షాక్ అవుతుంది. ఇక ఇలా కొన్ని రౌండ్స్ కంటిన్యూ అయిన తర్వాత నావ్ 60 మిలియన్ డౌట్ చేస్తుంది. ఇక సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తే ఆ సూట్ కేస్ ఖాళీగా ఉంటుంది. సరే ఇలాగే అన్ని రౌండ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైం అయితే వచ్చేస్తుంది. ఇక వీళ్ళందరినీ వీళ్ళ కంట్రీస్ లో నుంచి లాబీలోకి అయితే తీసుకొస్తారు. ఇప్పుడు డీలర్ అంటాడు, మీకు ఇష్టం ఉంటే మీరు మీ అపోనెంట్ టీం వాళ్ళతోటి మాట్లాడొచ్చు. ఇక ఇది విని యోకియా అంటాడు, నేను డే టీం వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్దామని అనుకుంటున్నా, మీరందరూ చాలా బాగా ఆడారు, ముఖ్యంగా నువ్వు అకియామా. మా 1.9 బిలియన్ కి సంబంధించిన మనీని ప్లాన్ చేసి బాగానే దాచిపెట్టావు. ఇది విని అకియామా అంటాడు, కాంప్లిమెంట్ కి థ్యాంక్స్, కానీ నిజం చెప్పాలంటే మీరు అనుకుంటున్న ఆ 1.9 బిలియన్ కి సంబంధించిన మనీని మేము అసలు దాచిపెట్టలేదు. నువ్వు అనుకున్న విధంగానే మా టీం కి సంబంధించిన 3 ప్లేయర్స్ ఆ మనీని ఏటీఎం లో డిపాజిట్ చేశారు. ఇక ఈ మాట వినగానే నైట్ టీం కి సంబంధించిన ప్లేయర్స్ చాలా అంటే చాలా సంతోషిస్తారు. ఇక్కడ ఒక అతను అంటూ ఉంటాడు, నువ్వు యోకియా లాగానే చాలా స్మార్ట్ అని అనుకున్నా. సరే ఇక డీలర్ అయితే రిజల్ట్స్ ని అనౌన్స్ చేసేస్తాడు. తనంటాడు, ఈ కాంట్రాబ్యాండ్ గేమ్ కి సంబంధించిన విన్నర్స్ వచ్చేసి నైట్ టీమ్. వీళ్ళ థర్డ్ అకౌంట్ లో 2.3 బిలియన్ కి సంబంధించిన మనీ ఉంది. ఇక ఇది వినగానే నైట్ టీం వాళ్ళు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు డీలర్ అంటాడు, నైట్ టీం వాళ్ళు ఈ గేమ్ లో గెలిచారు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తారు. ఇంకా మీ ఏటీఎంస్ లో ఎంతైతే మనీ ఉందో ఆ మనీ మొత్తం మేము మీకే ఇచ్చేస్తాం. ఇక ఇప్పుడు వీళ్ళంతా అందరి దగ్గర నుంచి ఏటీఎం కార్డ్స్ అయితే తీసుకుంటారు. ఇక ఇదే టైంలో డీలర్ కి తెలుస్తుంది ఏటీఎం బయట మనీ దొరికాయని. ఇది విని డీలర్ అంటాడు, మనం ఆ మనీ గురించి ఎంక్వైరీ చేసి ఈ మనీ ఎవరికైతే చెందుతుందో వాళ్ళకిద్దాం. ఇక ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత వీళ్ళందరి ఏటీఎంస్ కి సంబంధించిన మనీని అయితే రివీల్ చేస్తారు. ఇక ఇప్పుడు మనం ఈ రిజల్ట్స్ ని చూస్తే నైట్ టీమ్ కి సంబంధించిన ఏటీఎం లో 0 బ్యాలెన్స్ ఉంటాయి. ఇంకా డే టీమ్ కి సంబంధించిన ఏటీఎం లో 3.3 బిలియన్ కి సంబంధించిన మనీ ఉంటాయి. ఇది చూడగానే నైట్ టీమ్ కి సంబంధించిన వాళ్ళంతా షాక్ లో ఉంటారు. ఇప్పుడు అకియామా అంటాడు, నువ్వు ఓడిపోయావు యోకియా. ఇంకా పేరుకు మీరు గెలిచారు, కానీ ఓడిపోయి ప్రాఫిట్ ని మేమే సంపాదించుకున్నాం. ఇంకా ఇది కాకుండా మీరు గెలిచారు కాబట్టి నెక్స్ట్ రౌండ్ కూడా మీరే ఆడాలి. ఇంకా నీ ప్లాన్ విషయానికి వస్తే నువ్వు అనుకున్న పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసావు. ఇంకా ఆ టైంలో మేము కన్ఫర్మ్ గా ఓడిపోతామని అనుకున్నా. ఇక అదే టైంలో మీ టీం కి సంబంధించిన 3 నాకు దొరికారు. వాళ్ళ 3కి మీ టీం కి సంబంధించిన మనీని ఎక్కడో దాచిపెట్టామని అబద్ధం చెప్పి మా వైపు లాక్కున్నాం. ఇక ఇదే టైంలో ఒకతను అంటాడు, కాదు, హిరోషి కేవలం మీ వైపు ఉంటున్నట్టు నటించాడు. యోకియాకి మీ ప్లాన్ గురించి ముందే తెలిసిపోయింది. ఇంకా తను అకాగే ఇంకా షిబయామా యొక్క బాండ్ ని కూడా బ్రేక్ చేశాడు. ఇక ఇదే టైంలో వీళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటారు. అకాగే అంటాడు, షిబయామా నన్ను కావాలనే మోసం చేశాడు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే తనను మోసం చేస్తున్నట్టు యాక్ట్ చేశాడంతే. ఇంకా మీరు అనుకున్నట్టు మన టీం ని మోసం చేయడానికి ట్రై చేసి మేమిద్దరం కాదు, 3. అదేంటంటే హిరోషి మా ఇద్దరికంటే ముందే అకియామాకి సంబంధించిన డీల్ ని ఒప్పుకున్నాడు. ఇక్కడ హిరోషి అంటూ ఉంటాడు, నువ్వు చాలా స్లోగా పనిచేసావు యోకియా. నీకు అకియామా ప్లాన్ గురించి తెలిసే లోపే తను తన ప్లాన్ ని కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా నీ కన్ఫెషన్ కి సంబంధించిన గేమ్ విషయానికి వస్తే షిబయామా నిజం చెప్తాడేమో అని నాకు చాలా భయం వేసింది, కానీ తను నాకు సిగ్నల్ చేసి క్లారిటీ ఇచ్చేస్తాడు, నేను పూర్తి నిజాన్ని చెప్పలేదని. తను కేవలం తనకి సంబంధించిన విషయం గురించే చెప్పాడు, నా గురించి ఏమీ చెప్పలేదు. ఇంకా అకాగే షిబయామాతో చేసిన దాని తర్వాత నువ్వు పూర్తిగా నమ్మేశావు, కానీ నీకెక్కడో ఒక చిన్న డౌట్ ఉండిపోయింది, తను పూర్తిగా నిజం చెప్పాడా లేదా అని. ఇక నువ్వు నీ డౌట్ ని క్లియర్ చేసుకోవడానికి నెక్స్ట్ రౌండ్ లో నన్ను పంపించావు. ఇంకా అక్కడి నుంచే నువ్వు ఈ గేమ్ ని ఓడిపోయావు. ఎందుకంటే అకియామా మాకు ముందే చెప్పేశాడు, నెక్స్ట్ స్మగ్లర్ గా ఎవరు వెళ్ళినా మనీని స్మగిల్ చేయండి అని. ఇంకెప్పుడైతే నువ్వు నీ డౌట్ ని క్లియర్ చేసుకోవడానికి నన్ను స్మగ్లర్ గా పంపావో అదే టైంలో నేను నైట్ టీమ్ కి సంబంధించిన మనీని స్మగిల్ చేసేసి డే టీమ్ లో వేసేసాను. ఇంకా ఇదే టైంలో అకియామా అంటాడు, ఏమైంది యోకియా, నీకు ఇంకా పూర్తి విషయం అర్థం కాలేదనుకుంటా. మీ టీం వాళ్ళందరినీ భయపెట్టి ఒకరితో ఒకరు గొడవ పడేలా చేస్తే వాళ్ళు మాట్లాడుకోరని అనుకున్నావా? ఇక ఇదే టైంలో వీళ్ళ టీం కి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతారు, వీళ్ళ 3 అసలు ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోలేదు. ఇంకా హిరోషి నేను అసలు కలవనే లేదు, సో ఎలా మీరు ఈ ప్లాన్ అంతా రెడీ చేశారు? దీనిపై అకియామా చెప్తాడు, యోకియా మీ అందరి గురించి తెలుసుకోవడానికి ఒక యూజ్లెస్ ట్రిక్ ని యూజ్ చేశాడు, అదే ఈ రికార్డర్. దీంతో వీళ్ళు 3 ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ నా ప్లాన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఒకవేళ వీళ్ళు 3 డైరెక్ట్ గా ఒకరితో ఒకరు
మాట్లాడుకుంటే నీకు ఈజీగా డౌట్ వచ్చి ఉండేది. కానీ వీళ్ళు వాళ్ళకి సంబంధించిన విషయాన్ని రికార్డ్ చేసుకుని ఒకరి నుంచి ఒకరికి పాస్ చేసుకున్నారు. ఇక ఇలా నువ్వు వీళ్ళ ముగ్గురిని కనిపెట్టలేకపోయావు. ఇంకా కోతాని నేను ఇన్స్పెక్షన్ రూమ్ లో కలిసినప్పుడే తన రికార్డర్ కి సంబంధించిన అన్ని విషయాల్ని చెప్పేశాడు. ఇక దీన్ని యూజ్ చేసుకుని నేను ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ని రెడీ చేశాను. నేను అకాగేతో చేసిన ఫస్ట్ మీటింగ్ లోనే వీళ్ళు ముగ్గురు నా డీల్ కి ఒప్పుకున్నారు. ఇక దీని వల్లే నువ్వు చేసిన కన్సెషన్ గేమ్ తర్వాత వీళ్ళ ప్లాన్ లో ఎటువంటి డిఫరెన్స్ రాలేదు. వీళ్ళు అలాగే ఒకరితోకరు కోఆర్డినేట్ చేసుకున్నారు. ఇప్పుడు నావంటుంది అకియామా నాతో చెప్పాడు, ఒక స్ట్రాంగ్ బాండ్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకుంటుంది. ఇంకా అదే బాండ్ ఇప్పుడు యోకియాని ఓడించింది. సరే ఇక ప్రెసెంట్ లో డే టీమ్ దగ్గర 4 బిలియన్ కి సంబంధించిన మనీ ఉన్నాయి. ఇక దీంట్లో నుంచి వీళ్ళ అప్పులన్నింటినీ తీసేస్తే వీళ్ళ దగ్గర 1.2 బిలియన్ కి సంబంధించిన ప్రాఫిట్ మిగులుతుంది. ఇక ఇదే టైంలో నైట్ టీమ్ కి సంబంధించిన వాడు అడుగుతాడు, మేము దాచిపెట్టిన 1.9 బిలియన్ కి సంబంధించిన మనీ మావి కదా, కానీ మా ఏటీఎం ఎందుకు జీరో అయింది? దీనిపై అకియామా చెప్తాడు, హిరోషి మా ఏటీఎం లో మనీని డిపాజిట్ చేసిన తర్వాత తనకి నిజం చెప్పేశాను, మీ ఏటీఎం లో ఇంకా 1.9 బిలియన్ కి సంబంధించిన మనీ ఉందని. దీనిపై హిరోషి చెప్తాడు, యోకియాకి మా ప్లాన్ గురించి ముందే తెలిసిపోయింది. ఇంకా తన నెక్స్ట్ రౌండ్ నుంచి మమ్మల్ని స్మగ్లర్స్ గా పంపించాడు. దీనిపై అకియామా చెప్తాడు, నువ్వు మనీని స్మగిల్ చేయమని నేను ఇప్పుడు చెప్పాను, మనీని మేమే స్మగిల్ చేస్తాం. దీనిపై హిరోషి అంటాడు, కానీ దానికోసం మా టీం కి సంబంధించిన ఏటీఎం కార్డ్ కావాలి కదా, ఇంకా నేను నీకు నా కార్డ్ ని ఇవ్వలేను, ఎందుకంటే నేను ఈ కార్డ్ ని యోకియాకి ఇవ్వాలి. దీనిపై అకియామా అంటాడు, నేను ఒక ఫేక్ కార్డ్ ని రెడీ చేస్తా, దాన్ని నువ్వు యోకియాకి ఇచ్చేయి. ఇక ఇప్పుడు అకియామా తన దగ్గర నుంచి స్పీకర్ కి సంబంధించిన మ్యాగ్నెట్ అయితే బయటికి తీస్తాడు. ఇప్పుడు తన మ్యాగ్నెట్ ని యూజ్ చేసుకుని ఈ ఏటీఎం కార్డ్ మీద చిన్న స్క్రాచెస్ పడేలా చేస్తాడు. ఇక దీని వల్ల ఒక విధంగా ఏటీఎం కార్డ్ ఖరాబ్ అయి ఉంటుంది. ఇక దీని వీళ్ళిద్దరూ స్టాఫ్ మెంబర్ కి చూపించి తన దగ్గర నుంచి ఒక కొత్త ఏటీఎం కార్డ్ అయితే తీసుకుంటారు. ఇక ఇది చూసిన తర్వాత స్పీకర్ ఎందుకు ఖరాబ్ అయిందని చెప్పి డీలర్ కి ఇప్పుడు అర్థమవుతుంది. సరేగా వీళ్ళిద్దరి దగ్గరికి 2 కార్డ్స్ అయితే వచ్చేస్తాయి. అకియామా హిరోషికి ఒక కార్డ్ ఇచ్చి తను ఒక కార్డ్ ని తీసుకుంటాడు. ఇక అకియామా ఇదే కార్డ్ ని యూజ్ చేసుకుని 1.9 బిలియన్ కి సంబంధించిన మనీని వాళ్ళ ఏటీఎం లో డిపాజిట్ చేసుకుంటాడు. ఇది విని తిని అడుగుతాడు, మరి మా లాబీలో ఉన్న 1.9 బిలియన్ కి సంబంధించిన మనీ మీకెలా చెందుతాయి? దీనిపై హిరోషి చెప్తాడు, యోకియా ఎప్పుడైతే అకాగేతో మన ఏటీఎం కి సంబంధించిన మనీని స్మగిల్ చేసి తీసుకురమ్మని చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఆ మనీ మొత్తాన్ని మేము డే టీమ్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసాం. దీని వల్ల నైట్ టీమ్ లో అసలు మనీయే లేదు. ఇంకా అదే టైంలో అక్కకి ప్లాన్ చేసి యోకియాకి అబద్ధం చెప్పాడు, అకియామా ఎటువంటి సిగ్నల్స్ ని ఇవ్వడం లేదని. ఇంకా ఇన్స్పెక్షన్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత తను అకియామాకి జరిగిన విషయాలన్నింటినీ చెప్పేశాడు. దీని తర్వాత అకియామా ఒక కొత్త ప్లాన్ ని రెడీ చేశాడు. ఇక నేను ఆ ప్లాన్ ని యూజ్ చేసుకుని డే టీమ్ కి సంబంధించిన ఏటీఎం లోంచి మనీని తీసుకొచ్చాను. ఇంకా నేను యూజ్ చేసింది అకియామాకి సంబంధించిన కార్డ్ ని కాదు, యోకియాకి సంబంధించిన కార్డ్. ఇక దీని వల్ల ఈ మనీ అనేది డే టీమ్ కి చెందింది. ఇప్పుడు యోకియా అంటాడు, అదంతా సరే కానీ ఎంత మనీ కోసం నన్ను మోసం చేశారు? దీనిపై వీళ్ళు చెప్తారు, అకియామా మాకు ప్రామిస్ చేశాడు, మీరు గనక నాకు హెల్ప్ చేస్తే మీ అప్పులన్నింటినీ తీర్చేస్తానని. ఇక ఈ మాట వినగానే యోకియా వీళ్ళ ముగ్గురి మీద నవ్వుతాడు. తన అకియామాతో అంటాడు, నువ్వు వీళ్ళ ముగ్గురి మీద ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? నీకు ప్రాఫిట్ లో 1.2 బిలియన్ రావచ్చు, కానీ మీ టీం వాళ్ళందరి మీద 100 మిలియన్ కి సంబంధించిన అప్పు ఉంది. అంటే నువ్వు వాళ్ళందరికీ 700 మిలియన్ ఇవ్వాలి. దీంట్లోంచి 700 మిలియన్ తీసేస్తే నీ దగ్గర కేవలం 500 మిలియనే మిగులుతాయి. కానీ వీళ్ళ ముగ్గురు మీద 700 మిలియన్ కి సంబంధించిన అప్పు ఉంది. దీనిపై అకియామా చెప్తాడు, ఫస్ట్ గేమ్ లో నేను నావు కలిసి 130 మిలియన్ ని సంపాదించాం. దాంతో మేము వీళ్ళ ముగ్గురికి సంబంధించిన అప్పుని తీర్చేస్తాం. కానీ ఈ గేమ్ వల్ల వీళ్ళ ముగ్గురు మీద ఇప్పుడు 700 to 800 మిలియన్ కి సంబంధించిన అప్పు పడుతుంది. దీనిపై అకియామా అంటాడు, ఈ గేమ్ తర్వాత ఒక లూజర్స్ గేమ్ ఉంటుంది. ఇక నేను వీళ్ళకి ఇవ్వాల్సిన 400 మిలియన్ ఇవ్వకుండా వీళ్ళ ముగ్గురికి సంబంధించిన అప్పుని తీర్చేసి 400 మిలియన్ కి సంబంధించిన అప్పుతో మేము లూజర్ రివైవల్ గేమ్ ని ఆడతాం. దీనిపై యోకియా అంటాడు, వీళ్ళ కోసం మీరిలా చేయడం ఏంటి? మీకు పిచ్చి పట్టిందా? ఇది విని వీళ్ళ ముగ్గురు అంటారు, పిచ్చి నీకు పట్టింది, అందుకే మేము ముగ్గురం నేను మోసం చేశాం. వీళ్ళు కేవలం అందరినీ కాపాడడానికి వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటున్నారు. ఇంకా మన నిజమైన ఎనిమీస్ మన ఆపోనెంట్ ప్లేయర్స్ కాదు, ఈ గేమ్. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.